కాబట్టి ఇప్పుడు వాళ్ళను కార్యక్రమ నిర్వాహకులను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సో కాబట్టి శ్రీనివాసులు సత్యం సంస్థ ప్రతినిధులు వారు విజయగిరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా వారికి సహా అంటే వారితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి మొగిలిపాల శ్రీనివాస్ గారు ఇక్కడే ఉంటారు. యాక్చువల్గా సార్కు మాకు ఇంటిమేసి ఏంటంటే ఒక పాప నీ డిస్లోకేట్ అయింది, ముఖ్యనే ఇట్లా నిలబడికి ఇట్లా అన్నది డిస్లోకేట్ అయితే మేము మస్తు పరిశాలు ఉన్నాం. తనే జస్ట్ ఇట్లా అని సెట్ చేసి రూపాయి లేకుండా క్లైమాక్స్ ముఖ్యనే శుభాంతం చేసిన మా శ్రీనివాస్ గారికి మొగిలిపాల శ్రీనివాస్ డాక్టర్ కంటే ఎక్కువ వర్క్ చేసిండు. ఇక అంటే వారికి అనుభవం ఉంది, మేము టెన్షన్ ఫీల్ అంతే. అట్లా మన వెల్ విషర్ కాబట్టి వారికి కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గౌరవ పాత్రికేయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మన అమీదుల్లా ఖాన్ సార్ గారు, తిప్పరెడ్డి గారు, తర్వాత క్రాంతి గారు, మిగతా ఉపాధ్యాయ బృందాన్ని కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమం ఇది. ఎందుకనంటే ఒక దేశ సైనికునికి తుపాకీ ఏ రకంగానైతే మనకు రక్షణ కల్పిస్తుందో, విజ్ఞానానికి నువ్వేది నేర్చుకున్న అంశాన్ని పేపర్ మీద పెట్టాలని అంటే పెన్నే ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు పెన్నులు ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా పాఠశాల పక్షాన అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఊట్కూరు శ్రీనివాస్ రెడ్డి గారిని వారి సందేశాన్ని. నా పేరు ఊట్కూరు శ్రీనివాస్ రెడ్డి. వాస్తవంగా నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్న విద్యార్థిని. నా ఎస్ఎస్సి బ్యాచ్ వచ్చేసి 88-89 బ్యాచ్. మా మిత్రుడు సురేష్ ఇక్కడే ఉన్నాడు. సో మేము ఈరోజు కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల సేవా సంస్థ అనే సంస్థ నేను ప్రారంభించాను. సుమారు 5600 మంది శ్రీనివాసులు మా గ్రూప్లో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్లో. మేము రక్తదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంచడం, అలాగే ఇప్పుడు ఈరోజు కూడా మేము ఇక్కడికి రావాల్సిన కార్యక్రమం ఏంటంటే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు ఆయన ఒక గట్టి సంకల్పం తీసుకున్నారు. ఏంటంటే సైనికులకి గన్ ఎంత ముఖ్యమో విద్యార్థికి పెన్ను అంత ముఖ్యం అనే లక్ష్యంతో గురువు గారు ఏం చేశారంటే 2.5 లక్షల పెన్నులు గత 10 సంవత్సరాల నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పిల్లలకు పంచుతున్నారు. సో ఈ సంవత్సరం ఏంటంటే మా శ్రీనివాస సేవా సంస్థ ద్వారా ఈ 2.5 లక్షల పెన్నులు పంచాలని నిర్ణయించారు. సో అందుకోసం మా స్వగ్రామైన ఈ కొడిమలకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిజంగా గర్విస్తున్నాను, మా ఊరికి వచ్చి నేను పెన్నులు పంచుతున్నా అంటే చాలా థ్యాంక్ యూ. మన పీటీ సార్ రాజమౌళి గారు కూడా నాకు మంచి సహకారం అందించారు. అలాగే మేడం గారు, ప్రిన్సిపాల్ గారు, హెడ్ మాస్టర్ గారు అందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రిన్సిపాల్ సార్ అండ్ రాజమౌళి సార్ అండ్ కొలీగ్స్ వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మిత్రులకు మరియు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాత బాసర సరస్వతి మాత దగ్గర పూజ చేసినటువంటి పెన్నులు, చిలుకూరు బాలాజీ దగ్గర పూజ చేసినటువంటి పెన్నులు, సురేష్ ఆత్మారాం మహారాజ్ గారిచే పంచబడుతున్నటువంటి ఈ పెన్నులను శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా వాళ్ళు మమ్మల్ని వారధిగా ఎంచుకున్నారు. మేము మీ దగ్గరికి వచ్చి పెన్నులు పంచడం అని అంటే ఆ పెన్నుతోటి మీకు ఒక సంకల్ప శక్తి వస్తుంది. మీరు ఆలోచన విధానం ఎటువంటి ఆలోచన చేస్తే అటువంటి ప్రతిఫలాలే మనకు కంట్ల ముందు కనబడుతుంటాయి, మనకు వస్తుంటాయి. ఎందుకనంటే మనకు భగవద్గీతలో ఒకటి ఉంది, యద్భావం తద్భవతి అని. ఎప్పుడైనా విన్నారా? యద్భావం తద్భవతి, ఏది తలిస్తే అది నిజమవుతుందండి. ఎందుకంటే మీరు ఎలాంటి ప్రతిఫలాలు ఆశించాలనుకుంటున్నారు. ఈరోజు మంచి ఎగ్జామ్స్ రాయాలి, ఇప్పుడు 21 నుంచి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ స్టెప్. మీరు 10th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్ రాయడం అనేది ఫస్ట్ స్టెప్. దీనికి ఏంటంటే సంకల్ప శక్తి. మీరు మంచిగా రాయాలని పాజిటివ్, ఇఫ్ యూ థింక్ పాజిటివ్ ఇట్ విల్ గివ్స్ యూ పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఒక నినాదం ఉంది మనకి. పాజిటివ్గా ఉండండి. సో ఆలోచన ఎక్కడ పుట్టింది? ఫస్ట్ మన మైండ్లో పుట్టింది. ఆ మైండ్లో పుట్టినటువంటి ఆలోచనను బొమ్మ రూపంలో తీసుకొచ్చినటువంటి చేతులతోటి తయారు చేస్తాం. సో ఎప్పుడైతే మీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలే మీ రిజల్ట్స్గా మారుతాయి. సో సక్సెస్ అనేది ఎక్కడో లేదు, మీరు పాజిటివ్గా థాట్ ఫ్రీక్వెన్సీలో చేసినట్టయితే నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది, గురువులు సపోర్ట్ చేస్తారు, తర్వాత పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. మీరు పేరెంట్స్కు హ్యాపీనెస్ ఇచ్చేది ఏదైనా ఉంది అని అంటే అది మీరు ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఎదుగుదలకు ఎదిగి మంచి పొజిషన్లో సెటిల్ అయితే వాళ్ళకి ఇచ్చేటువంటి గిఫ్ట్ అని తెలుసుకోండి. వేరే ఇవ్వాల్సిన పని ఉండదు. సో మంచిగా చదవండి, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మెల్సీ గురించి మీకు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హమీదుల్లా ఖాన్ సార్ మేడం గారి పక్షాన్ని శ్రీనివాస స్వచ్ఛంద సంస్థ మిత్రులు సభ్యులందరికీ స్వాగత శుభాంజలు పలుకుతూ, వాస్తవానికి కూడా పరీక్షలు రాయాలంటే ఆలోచన అనేది మనసులోనే వస్తుంది, మెదడులోనే వస్తుంది. దానికి పెన్నే ఆయుధం. కాబట్టి మన ఆలోచనలకు అక్షర రూపాన్ని ఇచ్చేది పెన్ను. అట్లాంటి కళలను విద్యార్థులకు పంచుతున్న ఈ స్వచ్ఛంద సంస్థ వీరి ఆలోచనకు ధన్యవాదాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తొందర మళ్ళీ అటు వెళ్ళండి. సార్ ఆల్ ద బెస్ట్. గిడిదిరు గిడి చూడు తొందర రామా, గిడి చూడు నువ్వు అటు థ్యాంక్ యూ సార్. అరే నాన్న నువ్వు అటు నాన్న సిరన్న ఇటు చూడే చలో వెళ్ళి నేను లాస్ట్ కలుతాను. వ్యవస్థాపక అధ్యక్షులు ఉట్కూరు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇచ్చగిరి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ముగిలిపాల శ్రీనివాస్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పాఠశాల పక్షాన